ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఈవేళ నేను కొన్ని చిరుధాన్యాలు యూజ్ చేసి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చెప్తానండి. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం కావాలండి. అలాగే మిగతావి మినపప్పు, శనగపప్పు, 2 చిరుధాన్యాలు అన్నాను కదండి, కొరలు, సాములు. ఇవి 2 స్పూన్స్ సరిపోతాయండి. అలాగే అటుకులు, మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ అటుకులు సరిపోతాయండి. ఇవి కడిగి ఉంచుకుని ఇందులో పెరుగు అది వేసి కలుపుతాను. చూడండి ఎలా చేస్తాను. కొరలు, సాములు ఇందులో కలపకూడదండి. ఈ 2 ఒక దాంట్లోకి వేసుకుని చక్కగా అవి నీళ్ళల్లో, ఇవి చాలా ఎక్కువసేపు నానాలండి. లైక్ 7 to 8 అవర్స్ నానితే మనం ఇది మెయిన్ రుబ్బుకోవాలి కదా, అందుకని మెత్తగా రుబ్బుకోవాలంటే 7 to 8 అవర్స్ నానాలండి. దీన్ని ఇలా వాటర్ పోసుకుని ఓన్లీ ఇవే నానబెట్టుకోవాలి. అలాగే ఈ బియ్యం, మినపప్పు, శనగపప్పు ఓ దాంట్లోకి నానబెట్టుకోవచ్చు. అటుకులు పెరుగు వేసి చెప్పాను కదండి, ఒక్క అటుకులు ఒక్క దాంట్లోకే పెరిగేసి నానబెడతాం. ఇది కొంచెం పొల్లటి పెరుగు అయితే బాగుంటుందండి, దోశ కమ్మగా ఉంటుంది. మెయిన్ లైక్ చూడండి, చల్ల పొంగరాలు ఈ మధ్య చెప్పాను కదా, ఆ స్పాంజ్ దోశ అవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. అయితే ఈ అట్టుని పలచగా వేసుకోవచ్చు, లేదంటే అలా మెత్తగా కూడా వేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటాయి ఈ దోశలు. చెప్పాను కదండి, బియ్యం అలాగే మినపప్పు, శనగపప్పు మనం ఈ యాజ్ యూజువల్ ఇవి మామూలుగా మనం దోశలు వేసుకుంటాం కదండి, వాటిలాగే వీటిని 3 అయితే కలిపి నానబెట్టుకోవచ్చు. మిగతావి చూపించాను కదా, సేమ్ అవి అలాగే నానబెట్టుకుని వేటికి అవే రుబ్బుకుని మనం రుబ్బిన తర్వాత ఇవన్నీ కలుపుకుంటే దోశలు బాగుంటాయి. అంటే అన్నీ ఒక దాంట్లోనే కలిపేస్తే కనుక ఏంటంటే మెయిన్ రుబ్బడానికి కష్టం అవుతుంది. సేమ్ నేను ఎలా అయితే చేస్తానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేసి దోశలు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి. చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మినపప్పు, శనగపప్పు, బియ్యం వేసాం కదండి, అందులోనే 1 స్పూను మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మెంతులు ఎంత వాడితే అంత మంచిది. చెప్పాను కదండి, ఇందులోకి ఇగో మెంతులు ఇవి సరిపోతాయండి. ఇవి ఇలా వేసి మనం ఇది 3 to 4 అవర్స్ అన్నీ ఇంచుమించి అవి అన్నీ కలిపి రుబ్బుకోవాలి. కాబట్టి అన్నీ ఒకేసారి నానబెట్టుకుంటే లైక్ ఓవర్ నైట్ అయితే కనుక మనకి ఈజీ అవుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకుంటే ఇవి రాత్రి చేసుకుంటే బాగుంటుంది వేసుకుని. అదే రాత్రి చేసుకుందాం అనుకుంటే ఉదయం రుబ్బుకుని ఉంచుకుంటే ఫర్మెంటేషన్ కూడా జరిగితే దోశ చాలా స్మూత్గా వస్తుంది. చాలా ఆరోగ్యకరమైన దోశ అండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చిరుధాన్యాలు సాఫ్ట్ దోశకి చెప్పాను కదండి, లైక్ మిల్లెట్స్ కలిపాను కదా, కొరలు, సాములు, వాటిని నానబెట్టిన ఆడిన పేస్ట్ అండి ఇది. అలాగే అన్నీ కలిపేసుకోవాలి. అటుకులు కూడా పేస్ట్ చేసాం కదా, వీటికి పెరుగులో నానబెట్టిన అటుకులు అండి ఇవి, అటుకుల పేస్ట్ ఇది. ఇవన్నీ కూడా ఎంత నానితే అంత బాగా వస్తుందండి దోశ. అలాగే మినపప్పు, బియ్యం, మెంతులు, ఆడిన శనగపప్పు, కొంచెం ఆడిన పేస్ట్ అండి. లైక్ ఇది దోశల పిండే ఇది ఒక్కటిని. ఇవన్నీ కూడా చక్కగా ఇంచుమించు బాగా ఫెర్మెంటేషన్ జరిగితే చక్కని స్పాంజ్ దోశ వస్తుందండి. ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. చెప్పాను కదా, ఉదయం కావాలంటే రాత్రి చేసి ఉంచుకుంటే బాగుంటుంది, రాత్రి కావాలంటే ఉదయాన్నే చేసి ఉంచుకుంటే అది ఇంచుమించు ఈ పిండి కూడా రుబ్బిన పిండి కూడా ఇంచుమించు 6-7 అవర్స్ నానితే బాగా పొంగుతాయండి ఈ దోశలు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దీన్ని మనం పెనం వేడెక్కిన తర్వాత వేసుకుని మూత పెట్టుకుని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ఇందులోకి కావాలంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్. చూడండి ఎలా వేస్తానో, చాలా కమ్మగా ఉంటాయి ఇవి. పెనం వేడెక్కిన తర్వాత మనం చూడండి పిండి మనం అయితే లావుగా లేదంటే పలుచగా ఎలాగైనా వేసుకోవచ్చు అండి. ఆ దోశ వేసుకుని చుట్టూ నూనె వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకుని, లేదంటే ఉల్లిపాయ ఎక్కువ అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. మూత పెట్టి 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలండి. కాల్చుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకుని, ఎప్పుడు చెప్తుంటాను కదండి, చట్నీ మన చాయిస్. చూడండి అలా 2 పక్కల చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. అలాగే చూడండి ఇంకో దోశ వేస్తున్నాను. ఇందు మీద ఉల్లిపాయ చెక్కు, అలాగే కందిపొడి. ఈ కందిపొడి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి ఎలా చేసానో. ఆ పౌడర్ మనం చేసి పెట్టించుకుంటే 2-3 నెలలు నిలవ ఉంటుందండి, చాలా బాగుంటుంది. లైక్ రైస్తో తినే తీసుకోవచ్చు, ఉల్లిపాయ నంచుకుని. అలాగే ఇలాగ దోశల మీద కానీ లేదంటే ఊతప్పం మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదివరకు నేను ఊతప్పం చేసి వేసినప్పుడు కూడా ఈ పొడి వాడానండి, చాలా బాగుంటుందని అప్పుడు కూడా చెప్పాను. ఈ పొడితో తీసుకుంటే యాక్చువల్గా చట్నీ కూడా అక్కర్లేదండి, ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటాయి. అలా వేసుకున్న తర్వాత సేమ్ మూత పెట్టుకుని కాల్చుకుని 2 పక్కల ఎర్రగా కాల్చుకుంటే దోశలు మనకు ఎలా ఎన్ని కావాలంటే అన్నీ చెప్పి మన చాయిస్ అండి, చాలా బాగుంటుంది ఇలా తీసుకోవడానికి. మీరు కూడా తప్పకుండా సేమ్ ఇలాగా మంచి హెల్తీ దోశలండి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఆరోగ్యకరమైన వంటలు రీచ్ అవ్వడానికి బాగుంటుంది కదా.